వెల్కమ్ టు వార్తల విశ్లేషణ. నేను దీపిక. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు ఎడిషన్ చూద్దాం. ఓట్ల చోరీపై పోరు. పార్లమెంటు నుండి ఈసీ కార్యాలయం దాకా విపక్ష ఎంపీల నిరసన ర్యాలీ. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత. బారికేడ్లను ఎక్కి ఎంపీల నిరసన. రాహుల్ సహా పలువురి అరెస్ట్, విడుదల. విపక్షాల నిరసనను తప్పుబట్టిన భాజపా. బీహార్లో ఓట్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఓట్ల చోరీపై సోమవారం విపక్ష ఇండియా కూటమి చేపట్టిన నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, అఖిలేష్ యాదవ్ సహా విపక్ష నేతలంతా పార్లమెంటు ఆవరణ నుండి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరగా మార్గ మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. హైడ్రామా మధ్య వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం విడుదల చేశారు. తెలుపు, ఎరుపు టోపీలను ధరించిన ఎంపీలు సోమవారం ఉదయం పార్లమెంటు మకర ద్వారం నుండి ర్యాలీగా బయలుదేరారు. ఎస్ఐఆర్ ఓట్ల చోరీ, ప్రజాస్వామ్య హత్య, ఎస్ఐఆర్ లోకతంత్ర పర్పర్వార్ అనే బ్యానర్లు, ఎస్ఐఆర్ ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ప్లకార్డులను పట్టుకుని నినాదాలు చేస్తూ ఈసీ కార్యాలయం వైపు బయలుదేరారు. ఇది రాజకీయ పోరాటం కాదు, రాజ్యాంగాన్ని రక్షించే యుద్ధం. ఒక వ్యక్తికి ఒక ఓటు కోసం పోరాటం. మాకు క్లీన్ గా, స్వచ్ఛంగా ఉండే ఓటర్ జాబితా కావాలి. వారు దేశం ఎదుట నిజం మాట్లాడడం లేదు. ఓట్ల చోరీకి సంబంధించిన ఆధారాలను ఈసీ వెబ్సైట్ నుంచే తీసుకున్నామంటున్నారు రాహుల్ గాంధీ. 2 బిల్లులు 3 నిమిషాలు. ఐటీ చట్టంలో మార్పులకు లోక్సభ ఆమోదం. గడువులోగా రిటర్న్స్ దాఖలు చేయకపోయినా రిఫండ్కు వీలు. హైకోర్టు న్యాయమూర్తికి క్షమాపణలు చెప్పండి. జస్టిస్ మౌసుమి భట్టాచార్యపై ఆరోపణలు చేసిన 3 సుప్రీంకోర్టు ఆదేశం. న్యాయమూర్తుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేసే ధోరణి పెరిగిపోయింది. సిజేఐ. సైబర్ మోసాలపై స్థానిక భాషల్లో ప్రచారం. పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణలో కార్యక్రమాలు చేపట్టండి. సైబర్ క్రైమ్ నియంత్రణపై అధికారులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమీక్ష. అణుబాంబులకు భయపడం. ఆసిం మునీర్ హెచ్చరికలపై భారత్ మండిపాటు. దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోమని స్పష్టీకరణ. మునీర్ వ్యాఖ్యల్ని వక్రీకరించారన్న పాక్. సింధు నదీ జలాలను అడ్డుకోవడానికి ఆనకట్టలు కడితే పేల్చేస్తామని, తమ దేశ మనుగడకు ప్రమాదం ఏర్పడితే సగం ప్రపంచాన్ని అణ్వాయుధాలతో నాశనం చేస్తామంటూ బెదిరింపులకు దిగిన పాకిస్తాన్ సైన్యాధికారి ఆసిం మునీర్ ప్రేలాపనలపై భారత్ ధీటుగా స్పందించింది. అణు బెదిరింపులకు పాల్పడడం, దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడబోం అని భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. ఆసిం మునీర్ ఆదివారం అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రవాస పాకిస్తానీయులతో మాట్లాడుతూ మరోసారి భారత్పై వ్యతిరేకత వెళ్లగక్కారు. కాశ్మీర్ మాకు ప్రాణంతో సమానం. అది భారత్లో అంతర్భాగం కాదు. కాశ్మీర్ అసంపూర్ణం అంతర్జాతీయ ఎజెండా అని పేర్కొన్నారు. అదిగదిగో స్థానికం. 4-5 రోజుల్లో కీలక నిర్ణయం. 16 లేదా 17న పీఏసీ సమావేశం. బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణపై అందులో అభిప్రాయాల సేకరణ. సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల అధికార పార్టీ 4-5 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని ఈ నెల 16 లేదా 17న నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సోమవారం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు గంటన్నర పాటు కీలక అంశాలపై చర్చించారు. 42% బీసీ రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశాలపై పీఏసీలో చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. సమావేశంలో మెజారిటీ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తరువాతే ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై తుది నిర్ణయాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీకి సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయానికి అనుసరించాల్సిన అంశాలు, వ్యూహాలపైనే వారు చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తుండటంతో అర్హుల నుండి 3 పేర్లను ఎంపిక చేసి అధిష్టానానికి పంపాల్సి ఉందని పీసీసీ అధ్యక్షుడు చెప్పినట్టు సమాచారం. గచ్చిబౌలిలో యూనిటీ మాల్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం చేపట్టనుంది.
రాయదుర్గం ప్రాంతంలోని తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాంగణంలో 5.16 ఎకరాల విస్తీర్ణంలో 50 అంతస్తులతో ఈ యూనిటీ మాల్ టవర్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో 5 బేస్మెంట్లను, పార్కింగ్, ఇతర సౌకర్యాల కోసం 6 అంతస్తులను చేనేత, హస్తకళల ఉత్పత్తుల ప్రదర్శనకు కేటాయించారు. మిగిలిన 39 అంతస్తుల కార్యాలయాలు, వాణిజ్య సముదాయాల కోసం వినియోగించనున్నారు. మొత్తం 29 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ భారీ ప్రాజెక్టు బడ్జెట్ విలువ 1500 కోట్లు అంచనా వేశారు. దీని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 202 కోట్లు కేటాయించింది. ఈ బహుళ అంతస్తుల భవనాన్ని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన పనులు వేగవంతం చేయాలని ఇటీవల జరిగిన సమావేశంలో మాట్లాడారు. టెండర్ల ప్రక్రియపై యూనిటీ మాల్ నిర్మాణంలో ఢిల్లీలో ఈ ఏడాది జూలై 30న డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డైరెక్టర్ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. మాల్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన 101 కోట్ల నిధులను 2026 మార్చి 31లోగా ఖర్చు చేయాలని సూచించారు. దీంతో ప్రాజెక్టును వేగవంతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఈ అంశంపై ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. పీపీపీ మెడల్లో నిర్మాణానికి త్వరితగతిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని, 2027 నాటికి బహుళ అంతస్తుల భవనాన్ని సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. మద్యం కుంభకోణంలో సూత్రధారి జగనే. ఏపీలో మద్యం అమ్మకాల విధానాల మార్పునకు మూలమాయనే. అనేక నిర్ణయాల్లో నాటి ముఖ్యమంత్రి పాత్ర. అక్రమాల నియామకాలకు ఆయనే మూలం. A2, A3 నియామకాలకు సిఫార్సు చేసింది అజేయ కల్లం. అనుబంధ ఛార్జ్షీట్లో వెల్లడించిన సిట్ ఏపీలో 2019-24 మధ్య 5 ఏళ్ల పాటు సాగిన మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ పాత్ర ఉందని అనుబంధ ఛార్జ్షీట్లో సిట్ స్పష్టంగా పేర్కొంది. మద్యం వ్యాపారాన్ని అక్రమ సంపాదనకు రాజమార్గంగా మలుచుకోవడంలో అప్పటి సీఎం ఏ నిర్ణయాలు ఎలా తీసుకున్నారో వివరించింది. ఉన్నతాధికారుల సిఫార్సులను భిన్నంగా నిర్ణయాలు ఎలా చేపట్టారో వెల్లడించింది. ప్రస్తుతం ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారులే మొత్తం మద్యం వ్యాపారాన్ని తమ కన్నుసన్నల్లో నడిపించేలా విధానాలను అడ్డదిడ్డంగా మార్చేయడం ఈ కుంభకోణంలో అత్యంత కీలకమైన అంశంగా ఛార్జిషీట్లో పేర్కొంది. ఆ ముగ్గురి పాత్రపై అభియోగాలు. మద్యం కుంభకోణం కేసులో ఏపీ సీఎంఓ మాజీ కార్యదర్శి విశ్రాంత్, ఐఏఎస్ అధికారి కాల్వ ధనుంజయ రెడ్డి A31, జగన్ ఓఎస్టీ పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి A32, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ A33 ప్రమేయం. పాత్రకు సంబంధించి సిట్ అభియోగాలు మోపింది. విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు సోమవారం అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేశారు. మొత్తం 124 పేజీలకు 16కు పైగా వాల్యూమ్లతో దీన్ని సమర్పించారు. గతంలో వేసిన ప్రాథమిక అభియోగ పత్రంలో 7 వ్యక్తులు 9 సంస్థలపై అభియోగాలు మోపగా వాటికి అదనంగా ఇప్పుడు కొత్తగా 3 నిందితులపై అభియోగాలు నమోదు చేసింది. దీంతో మొత్తం 10 మంది వ్యక్తులు 9 సంస్థలపై ఇప్పటి వరకు అభియోగాలు నమోదు చేపట్టింది. తాజా అభియోగ పత్రంలో హవాలా లావాదేవీలు, డొల్ల కంపెనీలకు సంబంధించిన నకిలీ డైరెక్టర్ల వివరాలు తదితర అంశాలను పొందుపరిచింది. అంతర్గతం అలాగే 10వ తరగతి 20% ఇంటర్నల్ మార్కుల కొనసాగింపు, ఎట్టకేలకు విద్యాశాఖ నిర్ణయం, గత ఉత్తర్వుల నిలిపివేత, ఈనాడు కథనానికి స్పందన. 10వ తరగతిలో అంతర్గత మార్కుల తొలగింపుపై విద్యాశాఖ యూటర్న్ తీసుకుంది. గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 20 ఇంటర్నల్ మార్కులు యథాతథంగా ఉంటాయని స్పష్టం చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలలు తెరిచి 2 నెలలవుతున్న 10వ తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాలు సరళిపై నిర్ణయం వెలువరించకపోవడంపై అంతర్గత మథనం శీర్షిక ఈనాడులో సోమవారం కథనం ప్రచురితమైంది. స్పందించి విద్యాశాఖ పాత పద్ధతిలోనే 80 మార్కుల రాత పరీక్ష, 20 మార్కుల అంతర్గత పరీక్షలు ఉంటాయని, అంతర్గత మార్కులు ఉండవని పేర్కొంది. రైట్, ఇక ఇవి ఈనాడు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. ఆంధ్రజ్యోతి ఎడిషన్ చూద్దాం. కదం తొక్కిన విపక్షం, ఓట్ల చోరీ, ఎస్ఐఆర్ పై 300 మంది ఎంపీల నిరసన. పార్లమెంట్ నుండి ఎన్నికల సంఘం కార్యాలయానికి ఇండియా కూటమి ఎంపీల భారీ నిరసన ప్రదర్శన. ర్యాలీలో పాల్గొన్న లోక్సభ, రాజ్యసభ విపక్ష ఎంపీలు.
మధ్యలోనే అడ్డుకొని నిర్బంధించిన ఢిల్లీ పోలీసులు. బారికేడ్లు ఎక్కి నిరసన తెలిపిన మహిళా ఎంపీలు. పోలీసులతో వాగ్వాదం, తోపులాట, తీవ్ర ఉద్రిక్తత. రాహుల్ ఖర్గే, ప్రియాంక సహా పలువురు నేతల అరెస్ట్. నేడే పార్లమెంటు నిరవధిక వాయిదా. వారం ముందే వాయిదాకు కేంద్రం నిర్ణయం. ఎన్నికల కమిషన్ తీరును నిరసిస్తూ ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కదం తొక్కారు. బీహార్లో ఓటర్ల జాబితా విస్తృత సవరణ పేరుతో భారీగా ఓట్లను తొలగిస్తున్నారని, దేశవ్యాప్తంగా ఓట్లు చోరీ జరుగుతుందని ఆరోపిస్తూ సోమవారం నిరసన చేపట్టారు. పార్లమెంటు భవనం నుండి ఈసీ కార్యాలయం దాకా ఎంపీలు ప్రదర్శన చేయగా వారిని ఢిల్లీ పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకుని నిర్బంధించారు. ఈ క్రమంలో పోలీసులు, ఎంపీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైట్, మరో న్యూస్. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతి వద్దకు, కాళేశ్వరం బనకచర్లపై సుప్రీంకోర్టుకు. 14న కరీంనగర్ బీసీ సభపై దృష్టి పెట్టండి. కేటీఆర్, హరీష్, వినోద్తో భేటీలో కేసీఆర్. జ్వరంతో బాధపడుతున్న బీఆర్ఎస్ చీఫ్. బీసీ రిజర్వేషన్ల అంశంపై బీఆర్ఎస్ కూడా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్తో పార్టీ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. సిద్దిపేట జిల్లా మార్కక్ మండలం పల్లిలోని ఫామ్ హౌస్లో జరిగిన సమావేశంలో బీసీ రిజర్వేషన్ల కార్యాచరణపై చర్చించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయమై ఈ నెల 14న కరీంనగర్లో తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేయడంపై దృష్టి సారించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో అవసరమైతే రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లు అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్, హరీష్ రావులను ఆదేశించినట్టు తెలిసింది. మరో న్యూస్. ఇజ్రాయెల్ దాడుల్లో 5 జర్నలిస్టుల మృతి. గాజాలో ఆసుపత్రి ఆవరణలో మీడియా టెంట్ పై బాంబులు తీవ్రంగా గాయపడి మరణించిన అల్ జజీరా పాత్రికేయులు. 2 పౌరులు ఇజ్రాయెల్ దారుణాలను వెల్లడిస్తున్నందుకే చంపుతున్నారు అల్ జజీరా. గాజాలో గత 22 నెలల్లో 200 మంది జర్నలిస్టుల మృతి. గాజాలో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన తాజా బాంబు దాడుల్లో అల్ జజీరా సంస్థకు చెందిన 5 జర్నలిస్టులు సహా మొత్తం 7 మరణించారు. ఆదివారం అల్ పిఫా ఆసుపత్రి ఆవరణలో మీడియా బెంబుపై ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఆసుపత్రి ప్రధాన ద్వారం కూడా ధ్వంసమైంది. ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ రమీ మోహన్నా తెలిపారు. మృతుల్లో తమ సంస్థ కరెస్పాండెంట్లు అనబ్ అల్ ఫరీఫ్ ఉన్నట్టు తెలుస్తోంది. గింజ కూడా వదలం, నిర్ణీత వ్యవధిలోనే సీఎంఆర్ బియ్యాన్ని రికవరీ చేస్తాం. గడువు దాటితే 25% జరిమానా, 12% వడ్డీ వసూలు చేస్తాం. ఇప్పటికే ధాన్యం అమ్ముకున్న రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు. రాష్ట్ర పౌర సరఫరా శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్. గడిచిన 5 సీజన్లకు సంబంధించి రైస్ మిల్లర్ల వద్ద 91 లక్షల టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయని, వాటిని మరాడించి ఒక్క బియ్యం గింజ కూడా బాకీ లేకుండా వసూలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ తెలిపారు. 5 సీజన్లు 1 కోటి మెట్రిక్ టన్నులు. సోమవారం ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంపై డిఎస్ చౌహాన్ వివరణ ఇచ్చారు. 2022-29 యాసంగి సీజన్కు సంబంధించి 18.098 లక్షల టన్నుల బియ్యం రావాల్సి ఉంది. ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతి చేయడానికి ఇందులో 15 లక్షల టన్నులు కేటాయించాం. 0.81 లక్షల టన్నుల సన్న బియ్యం పథకానికి కేటాయించాం. మిగిలిన 16.69 లక్షల టన్నులు రైస్ మిల్లర్ల వద్ద ఉండాలి. ఇందులో 5.40 లక్షల టన్నులు రైస్ మిల్లులో లేదని గుర్తించాం. సదరు మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు. కేటీఆర్ కన్నా జగదీష్ రెడ్డి ఎక్కువ సంపాదించారు. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరలో పటాన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి 90 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇక్కడ ఎకరం ధర 40 కోట్ల నుంచి 50 కోట్లు ఉంటుందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ కంటే జగదీష్ రెడ్డి ఎక్కువ ఆస్తులు సంపాదించారని ఆయన తెలిపారు. ఓఆర్ఆర్పై పనిచేస్తున్న కూలీలను ఢీకొట్టిన ట్రాలీ. 3 కూలీలు అక్కడికక్కడే మృతి. అందరూ ఒడిశాకు చెందిన వారే. నిర్లక్ష్యపు డ్రైవింగే దారుణం. పోలీసుల అదుపులోకి ట్రాలీ డ్రైవర్. రైట్, ఇక ఇవి ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఒక హెడ్లైన్స్. సాక్షి ఎడిషన్ చూద్దాం.
ఓట్ల చోరీపై పోరుబాట ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీల నిరసన ర్యాలీ పార్లమెంటు మకర ద్వారం నుండి ఈసీ కార్యాలయం వరకు బయలుదేరిన ఎంపీలు ఒక్కొక్కరికి ఒక ఓటు విధానాన్ని పక్కాగా అమలు చేయాలని డిమాండ్ స్వచ్ఛమైన స్పష్టమైన ఓటర్ల జాబితా కోసం ఉద్యమిస్తున్నామని స్పష్టీకరణ ర్యాలీకి అనుమతి లేదంటూ మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు 30 మందిని అనుమతిస్తామని వెల్లడి ససేమిరా అన్న నేతలు బారికేడ్లను దాటి వెళ్లేందుకు ఎంపీల ప్రయత్నం తీవ్ర ఉద్రిక్తత రోడ్డుపై బైఠాయించి ఈసీల వ్యతిరేకంగా నినాదాలు అందరినీ అదుపులోకి తీసుకుని 2 గంటల అనంతరం విడుదల చేసిన పోలీసులు ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాల గురించి ప్రజలందరికీ తెలుసు అయినా దీనికి ఈసీ స్పందించడం లేదు గత ఎన్నికల్లో దేశమంతా జరిగిన రిగ్గింగ్ పై త్వరలో బాంబు పేలుస్తా ఈసీ కోరుతున్నట్లుగా సంతకం చేసిన అఫిడవిట్ సమర్పించే ప్రసక్తే లేదు ఈసీ వెబ్సైట్ నుంచి తీసుకున్న సమాచారాన్ని విశ్లేషించి ఓట్ల చోరీని బయటపెట్టా ప్రజల దృష్టిని మళ్లించడానికి అఫిడవిట్ పేరిట ఈసీ డ్రామాలాడుతోందంటున్నారు రాహుల్ గాంధీ ప్రేలాపనలు ఆపు భారత్ దాడి చేస్తే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామన్న పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ వ్యాఖ్యలపై కేంద్రం ఆగ్రహం బాధ్యత లేని అణ్వస్త్ర దేశం పాకిస్తాన్ అంటూ మండిపాటు అమెరికా మద్దతు లభించినప్పుడల్లా రెచ్చిపోవడం దాయాదికి అలవాటినని ధ్వజం పాక్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి మునీర్ ఆ దేశాధ్యక్షుడు ఆపుతారేమోనని ఎద్దేవా అణ్వాయుధాలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తే బెదిరించిపోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు ఆసిఫ్ మునీర్ ప్రేలాపనలు మానుకోవాలి ప్రతి అణ్వస్త్ర సామర్థ్యం గల దేశం బాధ్యతగా నడుచుకోవాలి అణ్వాయుధాలను చూపించి ఇతరులను బెదిరిస్తామంటే అది కుదరదు మా దేశ రక్షణ కోసం ఎలాంటి చర్యలకైనా సిద్ధం దక్షిణాసియాలో అణు అస్థిరతకు పాక్ అడ్డాగా మారింది ఆసిఫ్ మునీర్ వాగుడు దీన్నే సూచిస్తోంది అమెరికా గడ్డపై ఆయన అనుచితంగా మాట్లాడారు ఈ బాధ్యత రహిత్యమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలను అమెరికా ప్రభుత్వం ఆమోదిస్తోందా అంటున్నారు భారత ప్రభుత్వ వర్గాలు ఈ యాంటీబయాటిక్స్తో జాగ్రత్త వ్యవసాయ అనుబంధ రంగాల్లో యాంటీ మైక్రోబియల్ ఔషధాల వాడకంలో అవసవ్య ధోరణులు అరికట్టాల్సిన తరుణం ఇది పాలు మాంసం కోసం పశువులు కోళ్ల పెంపకంలో రొయ్యలు చేపల సాగులో లేదా ప్రాసెసింగ్ ప్రక్రియలో వాడేటప్పుడు జాగరూకతతో వ్యవహరించాలని ప్రభుత్వం నిర్దేశించింది సివిల్స్ అభ్యర్థులకు ఎంతకైనా సహకరిస్తాం ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క సింగరేణి తోడ్పాటుతో 178 మంది సివిల్స్ అభ్యర్థులకు 1,00,000 చొప్పున చెక్కుల అందజేత రైల్వే బైపాస్ బాటా 2 లైన్లను అనుసంధానిస్తూ బైపాస్ లైన్ల నిర్మాణం పర్ని వికారాబాద్ రైలు మార్గం గుండా వచ్చే రైలు వాడి మార్గంలోకి మళ్లించాలంటే వికారాబాద్ స్టేషన్లను చేరుకుని అక్కడ ఇంజిన్ను విడదీసి రివర్స్ చేసి రైలుకు మరోవైపు జత చేస్తే కానీ రాలేని దుస్థితి ఈ తంతు పూర్తి కావాలంటే 1.5 నుండి 2 గంటలు పడుతుంది అప్పటి వరకు రైలు అక్కడ నిలిచి ఉండాల్సింది అదే సమయానికి వేరే రైలు ప్రయాణిస్తుంటే ఆ వేచి ఉండే సమయం ఎక్కువగా ఉంటుంది ట్రాఫిక్ లేకుంటే 1.5 పూర్తవుతుంది అంటే ఆ రైలు గమ్యం చేరడానికి పట్టే ప్రయాణ సమయానికి ఇది అదనమన్నమాట 2 రైల్వే లైన్లు అనుసంధానం చేస్తున్నప్పుడు వాడి నుంచి వచ్చిపోయే రైళ్లు పరస్పరం మారే అవకాశం ఉంది రైట్ ఈ వారంలోనే కార్పొరేషన్ డైరెక్టర్లు జూబ్లీహిల్స్ లో ప్రజాభిప్రాయంపై మరింత విస్తృతంగా సర్వే సీఎం రేవంత్ తో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీలో నిర్ణయాలు పాదయాత్రకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన సీఎం జూబ్లీహిల్స్ లో ప్రజాభిప్రాయంపై మరింత విస్తృతంగా సర్వే సీఎం రేవంత్ తో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీలో నిర్ణయాలు క్షేత్రస్థాయి నాయకత్వానికి ఈ వారంలోనే పదవుల పంపకానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది రాష్ట్రంలో పలు కార్పొరేషన్లు బోర్డులకు డైరెక్టర్లు సభ్యుల నియామకాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించారు దీంతో నామినేటెడ్ పదవుల కోసం మండల జిల్లా స్థాయి కాంగ్రెస్ నేతల ఎదురుచూపులకు మోక్షం కలగనుంది రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు పార్టీలో నెలకొన్న పరిణామాలపై చర్చించేందుకు మహేష్ కుమార్ గౌడ్ సోమవారం జూబ్లీహిల్స్లో లోని క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు 1.5 గంటల పాటు సాగిన ఈ భేటీలో నామినేటెడ్ పదవులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జనహిత పాదయాత్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను పార్టీ పరంగా ప్రజల్లోకి తీసుకెళ్లగా ఆ నియోజకవర్గంలోని ప్రజలను పార్టీలు మరింత దగ్గర చేసి కార్యాచరణ రూపొందించాలని మంత్రులతో పాటు నిర్ణయించినట్టు తెలుస్తోంది
రైట్, ఇక ఇది సాక్షి ఎడిషన్ ఒక హెడ్లైన్స్. నమస్తే తెలంగాణ చూద్దాం. బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసిన అప్పు 2.8 లక్షల కోట్లే. ఉమ్మడి రాష్ట్రం రుణాల వాట కలిపిన 3.5 లక్షల కోట్లు దాటలేదు. కుండ బద్దలు కొట్టిన కేంద్రం. కాంగ్రెస్ విష ప్రచారం పటాపంచలు. రుణంగా తెచ్చిన ప్రతి పైసాను రాష్ట్ర సంపదగా మలిచిన కేసీఆర్. సచివాలయం మొదలు కలెక్టరేట్లు, దవాఖానాల వరకు నిర్మాణం. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులతో తెలంగాణ ఆర్థిక పరిపుష్టి. అప్పుల్ని దాటి 4.16 లక్షల కోట్లకు పెరిగిన తెలంగాణ ఆస్తులు. పార్లమెంటు వేదికగా తెలంగాణ అప్పులపై తేల్చి చెప్పిన ఆర్థిక శాఖ. 8 లక్షల కోట్లంటూ ఇప్పటికీ కాంగ్రెస్ బీజేపీ తప్పుడు ప్రచారం. 10 ఏళ్ల ప్రగతి, ఆర్థిక వృద్ధి కండ్ల ముందున్న అవే కట్టుకథలు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సహచర మంత్రివర్గం చేస్తున్న తప్పుడు ప్రచారానికి పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అప్పులపై బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమని ఎన్డీఏ అధినాయకత్వం కుండబద్దలు కొట్టింది. కేసీఆర్ హయాంలో 6 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు అప్పులు చేశారు. అవి తీర్చడానికి ప్రతి నెల 6,500 కోట్లు చెల్లించాల్సి వస్తున్నది అని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు పలు సందర్భాల్లో చేసిన ఆరోపణలు శుద్ధ అబద్ధమని మరోసారి తేట తెల్లమైంది. చివరికి కాంగ్రెస్ సర్కార్ శ్వేతపత్రంలో పేర్కొన్న అప్పుల లెక్క 6,71,757 కోట్లు కూడా అసత్యమని తేలిపోయింది. 10 ఏళ్ల పాలనలో చేసిన అప్పులు కేవలం 2,80,916 కోట్లు. అవి గణాంకాలతో సహా నిరూపించింది. ఈ నిధులను సద్వినియోగపరచడం ద్వారా తెలంగాణలో భారీగా ఆస్తుల కల్పన కూడా జరిగిందని స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుండి ప్రతి సంవత్సరం సేకరించిన రుణం ఎంత? అప్పులపై రేవంత్ చెప్తున్నదంతా పచ్చి అబద్ధం. పార్లమెంట్ కేంద్రం ప్రకటనతో తేట తెల్లమైంది. మేము అప్పులతో తెలంగాణలో ఆస్తులు సృష్టిస్తే రేవంత్ సర్కారు రాష్ట్రాన్ని దివాలా తీస్తుంది. కాంగ్రెస్ అసమర్థ పాలనతో ఆర్థిక సంక్షోభం. 20 నెలల్లో 2.2 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారో చెప్పాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైట్, యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్న. కర్షకులను కనికరించని కాంగ్రెస్ ప్రభుత్వం యూరియాపై చేతులెత్తేసిన వ్యవసాయ శాఖ. దుకాణాల ముందు అన్నదాతల పడిగాపులు. కొరత పేరుతో నిలిచిన ఎరువుల సరఫరా. రోజువారీ విక్రయం 12,000 టన్నుల నుండి 2,357 టన్నుల స్థాయికి పడిపోయిన పరిస్థితి. సర్కారు నిర్లక్ష్యంతోనే నిరసనలు, ఆందోళనలు. ఒక్క బస్తా అయినా ఇవ్వండి సారు అని విజ్ఞప్తి. వర్షాలు కురుస్తాయని రైతుల్లో వెళ్లి విరిసిన ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. నాట్లు వేసుకున్న రైతులు పాట్లు పడాల్సి వస్తుంది. ప్రభుత్వం సరిపడా ఎరువులు సరఫరా చేయకపోవడంతో రైతాంగం అంతా రంది పెట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ ఎరువుల విక్రయం 12,000 టన్నుల నుండి 2,357 టన్నుల స్థాయికి పడిపోయిందన్న దుస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిరాధారణతో సాగు ముందుకు సాగడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులు వదిలేసి ఎరువుల కోసం రోజుల తరబడి దుకాణాల ముందు పడిగాపులు కాస్తున్నారు. బీసీలకు 42% కోటాపై ఏమి చేయలేం, రిజర్వేషన్లపై ఇంతకు మించి ముందుకెళ్లలేం. పీఏసీ సమావేశం పెట్టి ఓ నిర్ణయానికి వద్దాం. సిగాచికి నేను వెళ్ళాక ఆమె ఎందుకెళ్లింది? రాష్ట్రంలో సమాంతర పాలన నడిపిస్తున్నదా? ఈ అర్ధాంతర పాదయాత్ర పరమార్థం ఏమిటి? పీసీసీ చీఫ్తో సీఎం రేవంత్ సుదీర్ఘ చర్చలు. తెలంగాణలో పాగా పొగరు నిఘా. పక్క రాష్ట్రాల నిఘా ఏజెన్సీల గుప్పిట్లో హైదరాబాద్. కీలక ప్రాంతాల్లో కర్ణాటక, ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాల డేగకన్ను. నేతల రోజువారీ కార్యక్రమాల వివరాలు స్వరాష్ట్రాలకు చేరవేత. కర్ణాటక నుండి ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానానికి నివేదికలు. అమరావతి నుండి కేంద్ర ప్రభుత్వానికి చేరుతున్న సమాచారం. రైట్, ఇక ఇది నమస్తే తెలంగాణ హెడ్లైన్స్. వెలుగు ఎడిషన్ చూద్దాం. అసైన్డ్ కమిటీలు, జిల్లా ఇన్ఛార్జ్, మంత్రి, చైర్మన్, కలెక్టర్, కన్వీనర్, త్వరలో కమిటీలు.
అసైన్ చేసి 20 ఏళ్లు పూర్తయిన భూ యజమానులకు శాశ్వత హక్కులు. కొత్తగా భూముల గుర్తింపు పంపిణీపైన అసైన్డ్ కంపెనీలు ఫోకస్. అన్యాక్రాంతమైన భూములపైన వీటి నిర్ణయమే ఫైనల్. సీఎం రేవంత్ దగ్గరకు చేరిన ఫైలు త్వరలోనే డెసిషన్ ఆమోదం పొందితే ఏండ్ల సమస్యకు పరిష్కారం. ఓట్ చోర్ గద్దె దిగాలే. మోడీ సర్కార్కు వ్యతిరేకంగా ఢిల్లీలో కదం తొక్కిన ఇండియా కూటమి. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఎంపీల నిరసన. పార్లమెంటు నుండి ఈసీ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ. అడ్డుకున్న పోలీసులు రోడ్డుపైనే బైఠాయింపు. తీవ్ర ఉద్రిక్తత. స్పృహ తప్పిన టీఎంసీ ఎంపీలు మహువా మొహిత్రా, మితాలి బాగ్ ఖర్గే, రాహుల్, ప్రియాంక సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్. సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్కు తరలింపు. అనంతరం విడుదల. ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, మల్లు రవి, కడియం కావ్య, సురేష్ షెట్కార్ తదితరులు. జనం ముందు సాక్ష్యాలు పెట్టినాం. ఇది రాజకీయ పోరాటం కాదు, రాజ్యాంగ పరిరక్షణ కోసం చేస్తున్న ఉద్యమం. ఓట్ చోరీ సాక్ష్యాలను జనం ముందు ఉంచాం. మాకు చివరి 7 ఎన్నికల ఓటర్ లిస్ట్ కావాలని ఈసీని డిమాండ్ చేస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో జరిగిన ఓట్ల దొంగతనానికి ఈసీ దాచాలని చూసినా అది దాగదు. మొత్తం వాస్తవాలు బయటకు వస్తాయి. ఢిల్లీలో ఒక్క వీధి కుక్క కూడా ఉండొద్దు. ఎవరైనా వాటిని షెల్టర్స్కు తరలించాల్సిందే. ఎవరైనా అడ్డుకుంటే కఠిన చర్యలు. సుప్రీంకోర్టు ఆదేశం. రేబీస్తో పిల్లలు చనిపోతుంటే గుండె తరుక్కుపోతుంది. రోడ్ల మీదికి రావాలంటేనే జనం భయపడుతున్నారు. కుక్కల తరలింపులను అడ్డుకునే జంతు ప్రేమికులు పోయిన పిల్లలు ప్రాణాలు తెచ్చివ్వగలరా అని ఫైర్. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్క వీధి కుక్క కూడా కనిపించడానికి వీల్లేదని, వాటిని షెల్టర్స్కు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలో వీధి కుక్కల కారణంగా జనం రోడ్ల మీదకి రావాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని, ఇది చాలా ఆందోళనకరమైన పరిణామమని పేర్కొంది. రేబీస్ బారిన పడి పిల్లలు చనిపోతుంటే గుండె తరుక్కుపోతుంది. వీధి కుక్కల తరలింపులను అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని జంతు ప్రేమికులను, సంస్థలను హెచ్చరించింది. రైట్. నెలల చిన్నారిపై ఆయా ఆకృతం. పాపను కొరికి గోడకేసి కొట్టి నేలపై పడేసి దారుణం. నోయిడా డే కేర్ సెంటర్లో ఘోరం. సీసీటీవీ ఫుటేజ్లో రికార్డు. చిన్నారి పేరెంట్స్ ఫిర్యాదుతో ఆయా అరెస్ట్. రైట్. ఇక ఇవి ఇది ఇవాల్టి వార్తల విశ్లేషణ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.